వాళ్ళు కళ్ళజోళ్ళు తుడుచుకొని చూశారు, నేను చూడటల్లా వచ్చేది ఏమిటి అని. దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది విల్లు అని. వీళ్ళకి అనుమానం. దాన్ని తోసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది? 12,000 మంది. ఒక్కొక్కడు 100 మందికి సమాధానం చెప్పేట్టుగా ఉన్నారు. అంట్లా బౌన్సర్లు. పిల్లకి, పెళ్ళికి, విల్లుకి ఏమిటి సంబంధం? ఇప్పుడు ఈ పెళ్ళయిన తర్వాత ఆ పిల్లతో, ఆ విల్లుతో ఈ బ్యాచ్ అంతర్ని పిల్లవారి అత్తవారింటికి పంపిస్తారా? వాళ్ళని పోషించడానికి అగ్రహారాలు అమ్మాలి. చస్తున్నారు, ఏం చెయ్యాలా తోచక. ఇప్పుడు జనకుడు చెప్పాడు, మాకు 6 తరాల పూర్వుడైన దేవరాతుడు అనేటువంటి మహానుభావుడికి దొరికినటువంటి పరమేశ్వరుడి యొక్క ధనస్సు. అప్పటి నుంచి దీన్ని మా ఇంట్లో పూజించాం. చాలామంది సినిమా డైరెక్టర్లు ఆ ధనస్సు కిందకి బాణం ఎడితే, బంతెడితే సీతమ్మ వారు ఎడం చేత్తో దోసి కుడి చేత్తో. ఇది సినిమా డైరెక్టర్ల పైత్యం, కానీ వాల్మీకి కవిత్వం కాదు. ఆవిడ బంతి తొయ్యలేదు, ఈ రాఘవేంద్రరావు వాళ్ళకి కనపడలేదు. మరి వాడికి ఏం కనపడదో మనకి తెలియదు. నిజంగా చెప్పాలి. ఎక్కువ పెట్టిన వాడు జనకుడికి అల్లుడు అవుతారు అన్నారు. ఏమండి మీ ఊర్లో బస్సు లాస్ట్ బస్సు ఎప్పుడో చెప్తారా అని అడిగాడు. ఈ పూటకి బస్సులు వెళ్ళిపోయినాయి అన్నారు. ఎట్లాగో వెళ్ళలేమని కూర్చున్నారు. ఎవ్వరూ లేవలేదండి. అప్పుడు జనకుడికి కోపం వచ్చింది. పౌరుషవంతులు లేరా అని అడిగాటండి. ఈ 2 పిల్లల్లో 2వ వాడు లేచాడు. విశ్వామిత్రుడు చూచాడు. రే కూర్చో, కూర్చో లక్ష్మణ కూర్చో. నేను కూర్చోని గురువుగా. రే ఈ ప్రాజెక్టు వరకు మన ఇద్దరికి నాట్ సూటబుల్ రా. నేను ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మందు, నువ్వు మార్కెట్లోకి రాని ప్రోడక్టు, మన ఇద్దరి వల్ల ఉపయోగం లేదు, కూర్చో. లేదండి అంత నీకెందుకురా, అన్నవాడు బాగానే ఉన్నాడు, విన్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యవాడు మంట పెట్టారంటే ఇదే. వియ్యాల వారు పోట్లాడుకొని ఏం చేయాలో తోసలా. వంట వాళ్ళ మీద ప్రమాణం చేశారట చివరికి. మేము మంచివాడితే మా వంటవాడు చస్తాడు, మీరు మంచివాడితే మీ వంటవాడు చస్తాడు, చావాలి. వంటవాళ్ళని అంటే మిమ్మల్ని గోతిలో పెట్టా 4 రోజుల నుంచి చేసి పెడుతుంటే చివరికి మాకు మంట పెట్టారా, మేము వదిలేసాం, మీ సావు మీరు సావు. అంతేగా, ఎక్కడ దొరుకుతారా అని చూస్తాం. మనం ఇద్దరం పనికిరాని ఆయన. అన్నవాడు బాగానే ఉన్నాడు, విన్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో మనకెందుకు అన్నాడు. బలవంతంగా కూర్చోబెట్టాడు. అయినప్పటికీ